నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో. కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులకు రెంట్ ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ముండినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలకు కానీ, అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెప్పడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలను రోడ్డుపోయి రాడు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని మనం రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయని వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు చిరాదీక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెంటాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్ల మీద మీ చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు కరెంటు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంటు కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటిది లేదు. మీ దిక్కెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ మన రాష్ట్ర పెద్ద మనుషులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయబడ్డారని కోరుతున్నాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.